ఇంకా నేను ఇవాళ దిగాను నెక్స్ట్ డే. మొత్తం చాలా 6 గంటలు 10 గంటలు పట్టింది 50 ఓవర్ల మ్యాచ్. మరి ఎంతసేపు ప్రసాద్ చాలా మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం. వెళ్తా నేను హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచెస్ కూడా ఇష్టం. మరి అన్ని గంటలు కష్టం కూర్చొని ఉండాలి. అసలు మాకు తెలియదు టైం కూడా తెలియదు. బాల్ ఎంజాయ్ చేస్తాం. మరి ఫుడ్ తీసుకెళ్తారా అక్కడ తినడానికి? అక్కడ అన్ని దొరుకుతాయండి లోపల. మేము చక్కగా భోజనం చేసి మధ్యాహ్నం 4 ఈ మ్యాచ్ కదా, 2 o'clock మ్యాచ్, 50 ఓవర్స్ మ్యాచ్ కదా, వరల్డ్ కప్. మన వరల్డ్ కప్ అయితే ఆ మ్యాచ్ అదే అదే. మీరు చూస్తారా క్రికెట్? చూడదు, అప్పుడప్పుడు చూస్తాం. మీరు చూస్తారా? అప్పుడప్పుడు చూస్తుంటాం. అందరు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇక్కడ ఎవరు లేరు. మేము ఫుల్ అన్నమాట. ఆదిత్య మేమందరం మా ఇంట్లో ఫ్యాన్స్. మాది క్రికెట్ ఫ్యామిలీ. అందరూ చూస్తారు మా ఇంట్లో. ఒక్కరు మా ఇంట్లో మా అత్తగారు, మా మామగారు, మా అమ్మ, మా నాన్న, జీసులోనే ఉంది క్రికెట్. మా మామగారు ప్లేయర్, మా మరిది ప్లేయర్. అండర్ 18 అవేవో ఆడేవాడు. అవునా? మా మామగారు రంజీ మ్యాచెస్ ఆడేవాళ్ళంట. సో ఆ ఇంట్లో అది మోగడం అందుకనే బ్లడ్ లోనే ఉంది క్రికెట్. వాళ్ళందరికీ ఉంది. నాకు మామూలుగా చిన్నప్పటి నుంచి అలవాటు. హైదరాబాద్ లో మ్యాచ్ జరిగి వెళ్ళడం. హైదరాబాద్ లో కూడా వెళ్ళావా? చిన్నప్పటి నుంచి. అందుకని ఇక్కడ ఆదిత్య ముందు వాళ్ళ ఫ్రెండ్స్ తోటికి వెళ్ళి ప్రసాద్ ఇక్కడ అందరూ జెట్ లాగా అంటారు, అదంటారు ఇదంటారు. నువ్వే నిన్నొచ్చి వాళ్ళు మ్యాచ్ అంటే ఏం పర్లేదు. ఇదే కొత్త పిచ్చి. లైటింగ్ మటుకు భలే చేశారు. ఇంకోటి ఉంది ఏదో రోప్స్ ఉంటాయి, అదేంటి? और एक ब्रिज रहता ना, रोप ऐसा साइड रोप्स रहता. ओके, कहाँ पे? मुंबई में. नेट में अरे नेट में कुछ और दिखाता है. फोटोग्राफी अलग अलग कहीं का ऐड कर देते हैं, पता नहीं चलता कहाँ का है. ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు కొత్తగా ఓపెన్ చేశారా? 1 వీక్ కూడా 1 వీక్ కూడా అవ్వలేదా? 18 కిలోమీటర్స్ సముద్రంలో వేసారన్నారు. అదే అదిగో సముద్రం కింద. నీళ్ళు లేవు. సముద్రంలో నీళ్లు లేవంటారా? అదిగోండి నేలంతా తడిగానే ఉంది. రేగడి నేలలాగా ఉంది. ఉన్నాయి ఆగటానికి. అందరూ దున్నిలాగా దున్ని పెట్టారు అన్నట్టు. ఎప్పుడు కనబడుతుంది పక్షులు. ఆగకూడదంట. సముద్రం 100 కోట్లతో కట్టారు బ్రిడ్జ్. ఇదేంటంటే 50 కిలోమీటర్లు సేవ్ చేస్తుంది. నవీ ముంబైకి ఈ సైడ్ ముంబైకి కలపడానికి కొత్త కట్టారు. ఇంకా ప్రసాద్ చూడలే. అవునా? నువ్వు ముందు చూసావు. యాక్చువల్లీ ఇవాళ వెళ్దాం అనుకున్నాం పొద్దున్న. ఏదో లేట్గా లేచి బతికి ఇచ్చాము. ముంబైకి నువ్వు పాలు ఆపావా? పొయ్యి మీద పాలు పెట్టి అదే ఓల్డ్ నీకు మధ్యలో అన్నమాట. కలుపుతుంది, నవీ ముంబైని కలుపుతుంది అన్నమాట. సో చాలా దీనివల్ల కొన్ని 100 కోట్లు పెట్టి కట్టింది. 50 కిలోమీటర్స్ తగ్గిందంటే 1 అవర్ జర్నీ తగ్గింది. మరి 1 అవర్ ఏంటండి వాళ్ళకి? దానికి ఇంకా ట్రాఫిక్ లో ఇంకా ఎక్కువ కదండి. పెట్రోల్ 7. ఇది 15 కిలోమీటర్స్ ఇది బ్రిడ్జ్. మీకు దీనికి ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి దీని గురించి వీడియోస్. నేను అందులో చూసి అనుకున్నాం అనమాట, వెళ్ళేసి వస్తుంది. ఈయన వచ్చింది కానీ చదువుతున్నారు. బ్రిడ్జ్ చూసేది ఎంతయ్యా అని చెప్పా నేను. అయ్యో మామూలు బ్రిడ్జ్ కాదు ఇది. మామూలు బ్రిడ్జ్ కాదంటావా? సముద్రం మీద 18 కిలోమీటర్లు వెళ్తున్నాం మనం. 100 కోట్లు పెట్టినందుకైనా మనం 300 టోల్ కూడా లేదు ఇక్కడ. ఉంటుంది, టోల్ ఉంటుంది. 300 దిగినాక ఉంటుందేమో చూడు. 300 ఎంత? टोल है इसके? हाँ टोल है 251 साइड का. 300 तो कल हम गए तो 251 साइड. ఇంకా మార్నింగ్ వచ్చేవాళ్ళం, తనకి వేరే ఇది ఉండి రాలేపోయాడు. లేకపోతే పొద్దునే వచ్చేవాళ్ళం.
కానీ ఇప్పుడు మేము వచ్చేటప్పుడు తెలిసింది రూమ్ ఖాళీ చేయాలి, చెక్అవుట్ అయ్యి అయిపోయారు, చెక్అవుట్ అయిపోయారు. లగేజ్ కింద పెట్టేసి వచ్చేసి రిటర్న్ వెళ్ళేటప్పుడు లగేజ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చులే. ఇక్కడ టర్మినల్ 1 2 టెర్మినల్ 2 ఇక్కడ అన్ని హోటల్స్ అన్ని 12 hours చెక్అవుట్ ఇక్కడ అనుకుంటా. విశాజీ 12 hours చెక్అउट है इधर गम्मा में कोई भी कोई भी మరి అక్కడ नहीं 3 star 5 star ऐसा हाँ सबका वही सबका ठीक है टाइमिंग है ఇప్పుడు సముద్రం పైన కట్టారు బ్రిడ్జి. ఏంటిరా మీరు ఎవరు వెళ్ళిందని వెళ్ళారు, మీకు ఏం చేసి వెళ్ళి చెప్పండి. అటల్ సేతు మీద వెళ్ళొచ్చామని చెప్పండి. వచ్చామని చెప్పాను. ఆయన పేరు అటల్ బిహారీ अटल बिहारी वाजपेयी సేత్ అంటే వారధి కదా. ఇక్కడ లోతు ఎక్కువ పట్టింది, ఈ సైడ్ చూడకుండా పెట్టేసాను. మధ్యలో బాగుంది కదా. కానీ ఆగి ఆగి నడుస్తూ చూసి ఇంకా బాగుంటది. కానీ ఆగకూడదు అని చెప్తున్నారు. ఎక్స్ప్రెస్ అయింది ఇప్పుడు కదా. కొత్తది కదా కెమెరాస్ అన్ని పెట్టారు. इसलिए पूरा पैक किया ना, कोई रुके ना। इधर तो ओपन है, ఫైన్ इधर तो ओपन है. नहीं पूरा खाड़ी है ना पूरा, ये सब पैक कर एक बार स्टॉप करने का ये लोग किया तो सब लोग सब इधर उधर सब लोग మనకి దుర్గం చెరువు దగ్గర వేసారు కదండి. और देखो ना 50 फीट पे कैमरा लगा है, तो सब हाईटेक कैमरा लगा చెరువు దగ్గర है ऐसा, दो कैमरा इधर दो ఫేమస్ ఇప్పుడు హైదరాబాద్. इसके आगे देखो फिर लगा है, मतलब इतना कैमरा लगा है तो पूरा कैच करे पूरा इधर इधर, फिर देखो इसके आगे फिर दूर लगा है, బర్త్డేకి 12ంటికి హడావిడి అంతా చెత్త చెత్త చేస్తారు. पैसा लगाया व्यवस्था किया ना उतना हिसाब से, नहीं तो सब इधर क्या रुक के टाइम पास करते रहेंगे। ఎక్కడ అడుగు పెడితే ఆడ చెత్త చేస్తారు. ఇక్కడ అసలు వెహికల్స్ కూడా అన్ని ఎక్కడ పడితే ఇక్కడ ఆపితే టోయింగ్ అండి. మాకు రూట్ తెలియనప్పుడు పార్కింగ్ ఉందని తెలిసి మేము ట్యాక్సీలోనే తిరుగుతున్నాం. ఎక్కువ మా అంతేగా కార్ ఆఫీస్కి వీటికి లేదంటే డెస్టినేషన్ ఏదైనా మాల్ అట్లా అయితే తీసుకెళ్ళాలి. ఇదంతా ఇటు లోతు ఎక్కువ అదే సేఫ్టీ సేఫ్టీ అలా అటు పెట్టలేదు. కొండలు సహ్యాద్రి పర్వతాలు అవి, అవన్నీ సహ్యాద్రి పర్వతాలు. కానీ చూడాలి ఒకసారి. భీమశంకర్ మేము అలా అనుకుని ఇలా గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళ్ళాం. మేము మా కార్లోనే వెళ్ళాం అనమాట. ప్రసాద్ డ్రైవింగ్ పాపం అంత దూరం ప్రసాద్ చేశాడా? ఎప్పుడు అలవాటు ఎంత దూరం అయింది. బెంగళూరు టు బొంబాయి వస్తే ఎంత 8 గంటలు పడుతుంది అనుకున్నా. అవును వీళ్ళు కొల్హాపూర్ ఆగారుగా. ఆగాం, నైట్ స్టే చేసాం. అసలు 10 గంటలు నాన్ స్టాప్ చేస్తారు. చాలా డ్రైవింగ్ బాగా అలవాటు. నేను కడప కర్నూలప్పుడు వెళ్ళినప్పుడు నేను చేస్తా సగం నేను చేస్తే సగం అని చేస్తాను. నువ్వు డ్రైవింగ్ చేస్తావా? వచ్చుగా ఓకే. కానీ మీ ఫ్రెండ్కి నేర్పడా వాళ్ళ ఆయనకి నేర్పాలను? అది నేర్చుకుందండి. ఆమె గుర్తుందా ఒకసారి కొట్టిందని ఇంకా ఆపేసింది. నేను కాలేజ్కి వేసుకెళ్ళేదాన్ని. కొడితేనే వస్తుంది. నాకు ఫ్రీక్వెంట్ గానే తనే వేసుకెళ్ళలేదు. ఎక్కడో చోట గోడలకు కొడితేనే వస్తుంది. చెప్పేదిగా అప్పుడు నీ జీతం కాస్ట్ కూడా కాదు, కార్ వేసుకొని వెళ్తున్నావు అని ఎక్కినిచ్చేవాడు. అయినా నేను విజయవాడ కార్లోనే వెళ్ళేదాన్ని. నాకు ఆ కన్వీన్సింగ్ వేరే ఉండేది కదా. నేను ఏం చేయను. ఆటోలో వెళ్ళినా అంతే కాస్ట్ అవుతుంది. బస్సులు ఎక్కేంత ఓపిక లేదు. అంతేగా అంతే సముద్రం ఇందా నీళ్ళే ఉన్నారుగా, చూస్తున్నారా? మా బొంబాయిలో సముద్రం లేదంటారా మీరు? చూడండి. లేదని చెప్పలేదు, బొంబాయి సముద్రం. ఇందాక కనపడలేదన్నారు కదా. అందాక మాట అంటే ముందు నుంచి స్టార్ట్ చేస్తారు కదా అవునులే, సముద్రానికి చాలా ముందు నుంచి స్టార్ట్ చేయాలి కదా. లోపల నుంచి వేస్తారు బీమ్స్. అంతేగా మరి అయిపోతే ఎట్లా? చాలా బాగుంది. చాలా బాగుంది కదా. నేను ఫస్ట్ టైం ఇంకా చాలా అది చూడండి. ఇప్పుడు చూడండి, అదిగోండి ఇప్పుడు కనపడుతుంది. ఫోటోలో వీడియో తీద్దాం. వీడియో తీసి ఇప్పుడు కనపడుతుంది. షిప్స్ ఇది 1 కిలోమీటర్ ముందు నుంచి కడతారు కదా. ఈ సముద్రం మీద ఎట్ట కట్టేది. ఆగుతున్నారు. బ్రోకరేనా హంబీ ఇక్కడ ఆగారు. हम्बी रुकेंगे। सब खड़े में हम भी खड़े हो जाते इधर कैमरा नहीं, इधर रोक सकता है। हैं। कैमरा हर जगह है लेकिन सब रुके हैं। नहीं जल्दी जाएंगे, ज्यादा नहीं रुकेंगे। एक बार जस्ट जब तक एक सब- दो फोटोज लेके चले हाँ जब तक सब आए तब तक लोग नहीं निकल नहीं जाएंगे। जल्दी चले जाएंगे।